హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చెప్తాను. అది నా స్టైల్లో చెప్తాను. ఎగ్ బుర్జీ అంటే ఎగ్ పొరుటు అంటారు, ఎగ్ వేపుడు అంటారనమాట. అది ఎలానో మీకు చెప్తాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్, త్వరగా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అది రుచిగా ఉంటుంది. అది ఎలానో చెప్తాను. ఫస్ట్ 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఆ 3 ఎగ్స్కి సరిపడా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. గోల్డెన్ కలర్ త్వరగా వస్తుంది అన్నమాట. తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే ఎగ్స్ అనేది చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. మళ్ళీ ఆ 3 ఎగ్స్కి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక తర్వాత మనము 3 ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఎగ్స్ అనేది కొట్టి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపద్దండి. వెంటనే కలిపినామనుకో ఎగ్ అనేది నల్లి అయిపోతుంది. అంత టేస్ట్గా ఉండదన్నమాట మనకి. కాబట్టి కొట్టిన వెంటనే కలపద్దండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత మెల్లిగా కలపండి. చూడండి కలుపుతున్నా కదా, అలా కలుపుకుంటే మనకు ఎగ్ బుర్జీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రుచిగా ఉంటుందన్నమాట. మనం ఇది పూరీలోకైనా తినచ్చు, చపాతీలోకైనా చేసుకొని తినచ్చు. మనము అన్నంలో పప్పు చేసుకున్న తర్వాత ఇట్లా ఎగ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.